వాట్సాప్ కి మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మీ వల్ల కాకపోతే భారత్ నుంచి వెళ్లిపోండని చెప్పేసింది. దేశ రాజ్యాంగం చట్టాలను పాటించకపోతే భారత్ విడిచి వెళ్లిపోండని హెచ్చరించారు సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. ఈ క్రమంలో వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్స్టెంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ ఉల్లంఘన విషయంలో వాట్సాప్ వ్యవహరించే తీరే ఈ ఆగ్రహానికి కారణం. అయితే వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహంతో అమెరికాకు చెందిన మెటాను మందలించారు. మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరని, మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతించమన్నారు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటోందని హెచ్చరించారు. దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, అలాంటప్పుడు గ్రామీణ భారతదేశ ప్రజలకు ఎలా అర్థమవుతోందని ఆయన మెటా ప్రతినిధులను ప్రశ్నించారు. ముఖ్యంగా కంపెనీ లా ట్రిబ్యునల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన 213 కోట్ల జరిమానాను సమర్థించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం యూజర్ డేటాను షేర్ చేయడంపై సిసిఐ కూడా క్రాస్ అపీల్ చేసింది. కంపెనీ అధికార దుర్వినియోగం చేయలేదని తీర్పిచ్చిన అనంతరం ట్రిబ్యునల్ అనుమతించింది. పౌరుల ప్రైవసీకి భంగం కలిగించేందుకు మేము అనుమతించమని అన్నారు. గ్రామీణ పౌరులు, వీధి వ్యాపారులు సహా లక్షలాది మంది వాట్సాప్ యూజర్లు సంక్లిష్టమైన ప్రైవసీ విధానాలను అర్థం చేసుకోలేరని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సొంత అనుభవాన్ని కూడా ప్రస్తావించారు. వైద్యులతో ప్రైవేట్ చాట్ చేసిన తర్వాత యూజర్లకు మెడిసిన్స్ ఆధారంగా యాడ్స్ కూడా వచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. మెటా వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ కూడా అన్ని మెసేజ్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అయి ఉంటాయని, కంపెనీలు కూడా కంటెంట్ని చూడలేవంటూ తమ వాదనలు వినిపించారు. ఇక అసలు కేసేంటి అనే విషయానికి వస్తే నవంబర్ 2024, 2021 ప్రైవసీ అప్డేట్పై తీర్పునిస్తూ మార్కెట్లో ఆధిపత్యంతో వాట్సాప్ తమ యూజర్లను కొత్త విధానాన్ని పాటించాలని బలవంతం చేస్తోందని ధర్మాసనం తెలిపింది. మెసేజింగ్ సర్వీస్లను యాక్సెస్ చేసేందుకు ఇతర మెటా ప్లాట్ఫామ్లతో డేటా షేరింగ్ని అనుమతించేలా వాట్సాప్ యూజర్లను ప్రేరేపించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అందుకు 213 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసినట్లు రోహత్గి, సిబల్ కోర్టుకి తెలిపారు. జనవరి 25లో మెటా వాట్సాప్ ఆ ఉత్తర్వును సవాలు చేశాయి. కాగా మెటా ఇంజనీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి పడేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే వాట్సాప్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని అమలు చేస్తోంది. గత 4 ఏళ్లుగా కోర్టు వ్యవహారాలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ల లింకులను వాట్సాప్ గ్రూపులలో పంపించడం లేదు. ఈ విషయానికి సంబంధించిన సర్క్యులర్లను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వెల్లడించింది. కోవిడ్ కారణంగా దేశంలో వర్చువల్ కోర్టుల సంఖ్య పెరిగిన క్రమంలో సుప్రీంకోర్టు కేసుల సమాచారం కూడా వాట్సాప్లోనే పంచుకునేవాళ్ళు. అయితే కోర్టు విచారణకు సంబంధించిన విషయాలను పంచుకునేందుకు, వాటి వీడియో కాన్ఫరెన్స్ల సమాచారాన్ని పంపించేందుకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. మరి ఈ నేపథ్యంలో ఈసారి వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు సుప్రీంకోర్టు ఇచ్చిన హెచ్చరికలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.